అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వర్షాలకు దెబ్బతిన్న ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలు, కాలీఫ్లవర్ సాగులో మెలకువలు, వేరుశనగ సోయా చిక్కుడు పైర్లను నష్టపరుస్తున్న పొగాకు లద్దె పురుగు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. శీతాకాలపు వాతావరణానికి అనువుగా ఉండి మంచి దిగుబడినిచ్చే కూరగాయ పంటలు క్యాబేజీ, కాలీఫ్లవర్లు. సంవత్సరం పొడవునా అడపాదడపా వీటిని సాగు చేస్తున్నప్పటికీ అత్యధిక ఉత్పాదకతకు శీతాకాలం అనుకూలంగా ఉంటుంది. వీటిలో కాలీఫ్లవర్ను గోబీ పువ్వుగా వ్యవహరిస్తారు. కాలీఫ్లవర్ సాగులో నారు నుండి కోత వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 20 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ పంట సాగుకు ప్రతిబంధకంగా ఉండే డైమండ్ బ్యాక్ మాత్, లద్దె పురుగు వంటి చీడపీడలను సమగ్ర సస్యరక్షణ ద్వారా అదుపు చేయాలి. కాలీఫ్లవర్ సాగులో మంచి దిగుబడికి పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ముఖ్యమైన శీతాకాలపు కూరగాయల్లో కాలీఫ్లవర్ ఒకటి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాలీఫ్లవర్ను సాగు చేయటానికి అన్ని రకాల తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఎర్ర నేలలు, దుబ్బ నేలలతో పాటు ఒండ్రు నేలలు, బంకమట్టి నేలల్లో కూడా దీనిని సాగు చేయవచ్చు. సారవంతమైన, బాగా నీరు ఇంకే గరప నేలలు అనువైనవి. ఆమ్ల లక్షణాలు కలిగిన నేలలు, మురుగునీటి వసతి లేని నేలలు పనికిరావు. ఏడాదిలో 2 పంట కాలాల్లోనూ కాలీఫ్లవర్ను సాగు చేయవచ్చు. వర్షాకాలంలో జూలై, ఆగస్టు మాసాల్లో, అలాగే శీతాకాలంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ మాసాల మధ్య నాటుకోవచ్చు. కాలీఫ్లవర్లో స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్వల్పకాలిక రకాలు జూలై నుంచి ఆగస్టు మాసాల్లో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మధ్యకాలిక రకాలను ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసాల్లో, దీర్ఘకాలిక రకాలను సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసాల్లో నాటుకోవచ్చు. స్వల్పకాలిక రకాలైన పూసా దీపాలి మరియు పూసా కట్కీ రకాలు సెప్టెంబర్ 2వ వారం నుండి చివరి వరకు సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. పంటకాలం 90 నుంచి 100 రోజులు ఉంటుంది. పువ్వులు చిన్నగా, మధ్యస్థంగా ఉండి తెల్లగా ఉంటాయి. పూసా ఎర్లీ సింథటిక్ రకంలో పువ్వులు చిన్నవి నుండి మధ్యస్థంగా, చదునుగా, తెల్లవిగా, ముద్దగా ఉంటాయి. ఈ రకం అక్టోబర్ మొదటి వారంలో నాటేందుకు అనువైనది. రైసీనెస్ను తట్టుకునే రకం ఎకరాకు 47 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇక మధ్యకాలిక రకాలు పంతశుభ్ర మరియు హిమాని. వీటి పంటకాలం 90 నుంచి 100 రోజులు. దిగుబడి ఎకరాకు దాదాపు 60 క్వింటాల వరకు ఇస్తుంది. స్నోబాల్ రకం సుమారు 90 నుంచి 100 రోజులలో కోతకు వస్తాయి. పూగోబీ మధ్యస్థం నుండి పెద్దదిగా, దట్టంగా తెలుపు రంగులో ఉంటుంది. పూసా హైబ్రిడ్ రకం బూజు తెగులును తట్టుకుంటుంది. పువ్వు తెల్లగా ఉండి సుమారు కిలో బరువు ఉంటుంది. నవంబర్ నుండి డిసెంబర్ మొదటి పక్షం వరకు కోతకు వస్తుంది. ఎకరాకు 230 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇక దీర్ఘకాలిక రకాల విషయానికొస్తే పూసా సింథటిక్. ఈ రకంలో పువ్వులు మధ్యస్థ తెలుపుగా, ముద్దగా ఉంటాయి. సెప్టెంబర్ మధ్య నుండి సెప్టెంబర్ చివరి వరకు నాటేందుకు అనువైనది. పూసా స్నోబాల్ 1 మరియు పూసా స్నోబాల్ 2 రకాలు ఆలస్యంగా నాటేందుకు అనువైనవి.
సెప్టెంబర్ మధ్యకాలం నుండి అక్టోబర్ చివరి వరకు నాటుకోవచ్చు. జనవరి నుంచి ఫిబ్రవరిలో కోతకు వస్తాయి. పూసా స్నోబాల్ K1 రకం నల్లకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. ఈ రకం ఆలస్యంగా నాటుకునేందుకు అనువుగా ఉంటుంది. పంటకాలం 110 నుంచి 120 రోజులు. పూసా శుభ్ర రకంలో పూలు 700 నుంచి 800 గ్రాముల బరువుతో నూగు లేకుండా నున్నగా ఉంటాయి. పంటకాలం 90 నుంచి 95 రోజులు ఉంటుంది. నల్లకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. ఇవే కాక ప్రైవేట్ హైబ్రిడ్లైన హిమతల, తేజస్, US60, మాధురి, పవాస్, త్రిష, ఇందామెర్లి, అరవింద్ రకాలను కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ను 40 చదరపు మీటర్లలో 280 నుంచి 320 గ్రాముల విత్తనాల నారుపోసి 1 ఎకరాలో నాటుకుంటారు. తక్కువ కాలపరిమితి గల రకాలకు 240 నుంచి 320 గ్రాములు, దీర్ఘకాలిక రకాలకు 160 నుంచి 200 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల తైరం కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఎత్తైన నారుమల్లలో కాలీఫ్లవర్ నారును పెంచుకోవాలి. నేలను పదునుకు వచ్చేటట్లుగా 4 నుంచి 5 సార్లు దున్నుకొని ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. 60 సెంటీమీటర్ల దూరంలో బోదెలను చేసుకోవాలి. 25 నుంచి 30 రోజుల వయస్సు గల మొక్కలు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. నాటే దూరం చూసుకుంటే స్వల్పకాలిక రకాలను 45 x 45 సెంటీమీటర్లు, దీర్ఘకాలిక రకాలను 60 x 45 సెంటీమీటర్ల ఎడంతో బోదెల పక్కన నాటుకోవాలి. ఎకరాకు 32 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్లను ఇచ్చే రసాయనిక ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. 24 నుంచి 32 కిలోల నత్రజనిని 3 దఫాలుగా స్వల్పకాలిక రకాలలో నాటిన 25 నుంచి 30, 50 నుంచి 60 రోజులకు, దీర్ఘకాలిక రకాలలో 3వ దఫాగా 75 నుంచి 80 రోజులకు వేసుకోవాలి. నాటిన 48 గంటలలోపు తడి నేలపైన పెండిమిథాలిన్ మందును ఎకరాకు 1.25 లీటర్లు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన 20-25 రోజులప్పుడు అంతర కృషి చేసి మట్టిని ఎగదోయాలి. తేలిక నేలల్లో వారానికి ఒకసారి, బరువైన నేలల్లో 10 రోజులకు ఒకసారి నీరు పెట్టుకోవాలి. కాలీఫ్లవర్కు చీడపీడల బెడద ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా కుళ్ళు తెగులు నారుమడిలోనూ, నాటిన పొలంలోనూ కూడా కనిపిస్తుంది. ఆకులు అంచుల నుండి పసుపు రంగుకు మారతాయి. ఈనెలు నల్లబడి కాండం కుళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఇది పువ్వులకు కూడా వ్యాపించి పూత కుళ్ళిపోతుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదలు చుట్టూ తడపాలి. దీనివల్ల తెగులు వ్యాప్తి కొంతవరకు అరికట్టబడుతుంది. కాలీఫ్లవర్ను ఆశించే మరొక తెగులు ఆకుమచ్చ తెగులు. ఆకుమచ్చ తెగులు ఆశించినప్పుడు ఆకుల పైభాగాన గుండ్రని బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పెద్దవై ఆకంతా వ్యాపిస్తాయి. దీని నివారణకు తెగులు కనిపించిన వెంటనే మాంకోజెబ్ లీటరు నీటికి 2.5 గ్రాములు లేదా కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పైరుపై 10 రోజుల వ్యవధితో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. కాలీఫ్లవర్ను ఆశించే ప్రధానమైన చీడపురుగు క్యాబేజీ రెక్కల పురుగు. ఈ పురుగు ఆకుల అడుగు భాగాన ఉండి ఆకులను తిని నాశనం చేస్తుంది. పురుగులు ఆశించిన ఆకులు వాడి ఎండిపోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులన్నీ రంధ్రాలతో ఉండి పరిమాణం చిన్నదిగా ఉంటుంది. దీని నివారణకు ఎర్రపంటగా ఆవపంటను ప్రతి 25 వరుసలకు 2 వరుసల చొప్పున వేసుకోవాలి. పురుగు గుడ్లను నాశనం చేసేందుకు వేపగింజల ద్రావణాన్ని 5% లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 20 చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్లు కలిపి కోతకు 15 రోజుల వ్యవధి ఉంటే పిచికారీ చేయాలి. నాటిన తర్వాత 30-45 రోజుల్లో బీటీ మందులు 1 గ్రాము లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. కాలీఫ్లవర్ను ఆశించే మరో పురుగు పేనుబంక. ఇవి ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టాన్ని కలగజేస్తాయి. వీటి నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లేదా మలాథియాన్ లేదా డైమిథోయేట్ మందులను 2 మిల్లీలీటర్ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చీడపీడలే కాక కాలీఫ్లవర్లో భౌతిక లోపాలు ఏర్పడతాయి. వాటిలో ముఖ్యంగా క్షార నేలల్లో పెంచే పంటలో బోరాన్ ధాతు లోపం ఎక్కువగా వస్తుంది. దీనివలన పువ్వుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరు కారుతుంది. దీనినే బ్రౌనింగ్ అంటారు. దీని నివారణకు ఆఖరు దుక్కిలో ఎకరాకు 8 నుంచి 10 కిలోల చొప్పున బోరాక్స్ వేయాలి. లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి పువ్వు ఏర్పడే దశలో పిచికారీ చేయాలి.
కాలీఫ్లవర్ పువ్వు తెల్లగా ఉండాలంటే పువ్వు ఏర్పడే దశలోనే చుట్టూ ఉన్న ఆకుల చివరి వరుసను పువ్వుపై కప్పుతూ సూర్యరశ్మి చేరకుండా చేసి దారం లేదా రబ్బర్ బ్యాండ్ కట్టాలి. ఆ తర్వాత 4 నుంచి 5 రోజులకి చుట్టిన దారం తీసి కోత కోయాలి. పువ్వును కోసేటప్పుడు 2 నుంచి 3 ఆకులతో కోయడం వలన రవాణాలో ఇవి పువ్వుకు రక్షణగా ఉంటాయి. పూగోబీని గది ఉష్ణోగ్రత వద్ద దాదాపు 4 నుంచి 5 రోజులు నిల్వ చేయవచ్చు. ఈ విధంగా మేలైన యాజమాన్య సస్య రక్షణ పద్ధతులతో కాలీఫ్లవర్ నుంచి ఎకరాకు 15 నుంచి 20 టన్నుల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. గత వారం కురిసిన వర్షాలకు సాగురంగం చాలా ప్రాంతాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఉద్యాన పంటల్లో నీరు నిలవటం వల్ల పెరుగుదల తగ్గి పోషక లోపాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు తెగుళ్లు విజృంభించే అవకాశం ఉండడంతో సకాలంలో యాజమాన్యం చర్యలు చేపట్టి చీడపీడలు వ్యాప్తి చెందకుండా రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ సూచనలు అందిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ ప్రసాద్. సో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడం వలన ఉద్యాన పంటల్లోని ప్రతికూల పరిస్థితులు అనేవి ఏర్పడ్డాయి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పూల తోటల్లోని నీరు అధికంగా నిల్వ ఉండడం వలన పెరుగుదల తగ్గే అవకాశం ఉంటుంది. దీంతోపాటు చీడపీడల ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని నివారించడానికి రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి. సో ముఖ్యంగా కూరగాయ మొక్కల్లోని సక్రమంగా మురుగునీరు బయటికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలి. సో ఈ వర్షాకాలంలోని ముఖ్యంగా కూరగాయల్ని బోదెలు లేదా ఎత్తైన బెడ్లలోని సాగు చేయడం వల్ల మునిగే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. సో ఏవైతే కూరగాయ మొక్కలు పడిపోతాయో ముఖ్యంగా టమాటా, వంగ, మిరప వీటిల్లోని ఈ పడిపోయిన మొక్కలను నిలబెట్టి వాటికి మట్టిని ఎగదోయడం వల్ల ఊతాన్ని ఇవ్వడం అనేది చేయాలి. అయితే కొత్తగా నాటిన మొక్కలు ఏవైతే ఉంటాయో, కూరగాయల మొక్కలు ఉంటాయో అవి పూర్తిగా మునిగిపోతే వాటిని పూర్తిగా తీసివేసి మరలా కొత్తవి నాటుకోవడం అనేది మంచిది. సో ఈ అధిక వర్షాల వలన పంటలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు వర్షాలు తగ్గిన వెంటనే 19-19-19 లేదా 13-0-45 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఇవ్వడం వల్ల మొక్క ఎదుగుదల మళ్ళీ ప్రారంభించే అవకాశం అనేది ఉంటుంది. లేదా మొక్కల్లోని కొన్నిసార్లు సరిపోయే కొమ్మలు, ఆకులు ఉన్నట్లయితే 2% యూరియాని 1 లీటర్ నీటిలో కలిపి వారం వ్యవధిలోని 2 సార్లు పిచికారీ చేయడం వల్ల మొక్కగా అభివృద్ధి అనేది ప్రభావితంగా ఉంటుంది. పసుపు పంటలోని వర్షాలు ఆగిపోగానే పొలం నుంచి నీరు బయటకు పోయిన తర్వాత వెంటనే పసుపు పంటపై 1 లీటర్ నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని కలిపి వారం రోజుల్లో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. సో అదేవిధంగా నేల అనేది అదునుకు వచ్చిన వెంటనే అంతర్కృషి చేయడం వల్ల వెంటనే నేల అనేది త్వరగా ఆరిపోతుంది. సో పైపాటుగా దీంతోపాటు ఎకరాకి 50 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్, అదేవిధంగా 200 కిలోల వేపపిండిని వేయడం వల్ల అంతర పంటలతో పాటు ప్రధాన పంట కూడా ఎదిగే అవకాశం, దిగుబడి వచ్చే అవకాశం కూడా పెరుగుతూ ఉంటుంది. అరటిలో 3 నెలల కన్నా తక్కువ వయసు ఉన్న మొక్కలు 3 అడుగు లోతులో నీటిలో ఒకవేళ మునిగిపోతే నేల ఆరిన వెంటనే మొక్కలను మరలా తిరిగి నాటుకోవడం మంచిది. అదేవిధంగా ఆకులు, గెల్లలపై 13-0-45 వారం రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు అనేది పిచికారీ చేయాలి. సగం తయారైన గెలలు అంటే 75% పక్వానికి వచ్చినవి, అంటే 30 వాటా అనేది పక్వానికి వచ్చిన గెలల్లోని ఎండిన ఆకులతో కప్పి ఉంచాలి. 15 రోజుల్లోపు వీటిని కోసి మార్కెట్కి అనేది పంపించుకోవాలి. సో అదేవిధంగా పూల తోటల్లో, పూల మొక్కల్లో కూడా 2% యూరియాని లేదా 1% 13-0-45 వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. కోతకు సిద్ధంగా ఉన్న పూలు వీలైనంత త్వరగా అనేది కోసుకోవడం మంచిది. సో దీంతోపాటు వర్షాకాలంలోని నీరు అనేది అధికంగా వేర్ల ప్రాంతంలో నిల్వ ఉండడం వల్ల వేరుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీని నివారణ కొరకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 10 గ్రాముల కార్బన్ డిజాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సో దీంతోపాటు ముఖ్యంగా పురుగులైనటువంటి రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఈ ఉద్యాన పంటల్లో అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని తగ్గించడానికి డైమిథోయేట్ దీన్ని
ఒక 2.5 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇటువంటి విధంగా సమగ్ర సస్యరక్షణతో పాటు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఉద్యాన పంటలు అనేవి అభివృద్ధి దిశగా వచ్చి రైతులకు మంచి ఆదాయం పొందుతారని ఆశిస్తున్నాం. స్వల్పకాలంలో పంట చేతికి వచ్చి మంచి రాబడినిచ్చే పంటగా సోయా చిక్కుడు రైతుల ఆదరణ పొందుతోంది. అలానే వర్షాధారంగా రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేసే నూనె గింజల పంట వేరుశనగ. సోయా చిక్కుడు, వేరుశనగ పైర్లకు అధిక నష్టం కలిగించే పురుగు పొగాకు లద్దె పురుగు. ఇటీవలి కాలంలో కురిసిన అధిక వర్షాలకు ఈ పంటల్లో రొట్ట పెరిగి పురుగు ఉధృతి పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ పురుగు నివారణకు కేవలం రసాయనాల మీదనే ఆధారపడకుండా సమగ్ర చర్యలను ఆచరణలో పెడితే ఖర్చులను అదుపులో ఉంచుతూ పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. పొగాకు లద్దె పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొగాకు లద్దె పురుగు ఒకసారి పంటను ఆశించిందంటే ఆకులు పూర్తిగా తినేసి మోళ్లను మాత్రమే మిగులుస్తుంది. ముఖ్యంగా వేరుశనగ, సోయా చిక్కుడు, ప్రొద్దుతిరుగుడు, పెసర, మినుము, టమాటా, మిరప వంటి చాలా రకాల పంటలను ఆశించి రైతు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది ఈ మహమ్మారి లద్దె పురుగు. పొగాకు లద్దె పురుగు తల్లి రెక్కల పురుగులు గోధుమ రంగులో ఉండి ఆకుల మీద గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు ఆకులపై పత్రహరితాన్ని తిని జల్లెడ మాదిరిగా ఆకులను తయారు చేస్తాయి. పెద్ద లార్వాలు పగలు మొక్కల మొదళ్ల దగ్గర, భూమి నెర్రల్లో, మట్టి పెళ్లల కింద దాగి ఉండి రాత్రివేళల్లో మొక్క మీదకు వచ్చి ఆకులను పూర్తిగా తినివేసి ఈనెలు మాత్రమే మిగులుస్తాయి. మొక్క ఎదిగే దశలో పువ్వులు, పిందెలను, కాయలను తింటూ పంటను నష్టపరుస్తాయి. పూర్తిగా ఎదిగిన లద్దె పురుగులు ముదురు ఆకుపచ్చ రంగులోనూ, అటు తర్వాత ముదురు గోధుమ రంగులోనూ, ఆ తర్వాత నల్లగానూ ఉంటాయి. ఇవి గ్రుడ్ల నుంచి వెలువడిన 3 వారాల తరువాత కోశస్థ దశకు చేరుకుంటాయి. ఒక పంట కాలంలో 5-6 తరాలను పూర్తి చేసుకుంటాయి. పొగాకు లద్దె పురుగు ఒక్క మందులతో పూర్తిగా లొంగదు. అందువల్ల ఈ పురుగు నివారణకు ఏ ఒక్క చర్యపైనో ఆధారపడకుండా సమగ్ర చర్యలను ఆచరణలో పెట్టాలి. పురుగు ఉనికిని, ఉధృతిని గమనించడానికి ఎకరాకు 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఒక రోజులో ఒక బుట్టలో 8 రెక్కల పురుగులు కనుక పడినట్లయితే నష్టపరిమితి స్థాయిని చేరిందని గ్రహించాలి. పురుగులను తినే పక్షులు వాలడానికి వీలుగా ఎకరాకు 10 పంగల కర్రలను ఏర్పాటు చేసుకోవాలి. గ్రుడ్లు, చిన్న పురుగులను గమనించిన వెంటనే వాటిని చేతితో ఏరివేసి నాశనం చేయాలి. పురుగు తొలిదశలో ఉంటే వేప సంబంధిత మందులను లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. వేప చేదు వికర్షకంగా పనిచేయటం వల్ల రెక్కల పురుగులు గ్రుడ్లు పెట్టవు. పెట్టిన గ్రుడ్లు పొదగవు. గ్రుడ్డు దశ చిన్న దశలో ఉన్న పురుగులను 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రాము ఎసిఫేట్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి నివారించాలి. 3వ దశలోని పురుగులను నివారించడానికి థయోడికార్ 1.5 గ్రాము లేదా నొవల్యురాన్ 1 మిల్లీలీటరు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బాగా పెరిగిన లద్దె పురుగులు రసాయన మందులకు అస్సలు లొంగవు. అందువల్ల విషపు ఎరను తయారు చేసి సాయంత్రం వేళల్లో పొలంలో చల్లుకోవాలి. ఇందుకోసం ఎకరాకు 5 కిలోల తవుడుకు 1/2 కిలో బెల్లం కలిపిన ద్రావణం, 1/2 లీటరు మోనోక్రోటోఫాస్ లేదా 1/2 లీటరు క్వినాల్ఫాస్ మందును కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో మొక్కల మొదళ్ల దగ్గర చల్లాలి. బెల్లం వాసనకు పురుగులు ఆకర్షించబడి రాత్రివేళ బయటకు వచ్చి వీటిని తిని చనిపోతాయి. ఇలా అన్ని సమగ్ర చర్యల ద్వారా పొగాకు లద్దె పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. బత్తాయి పంట మార్కెట్ను చేరుతోంది. పండుగల సీజన్ కావడంతో వినియోగం అధికమైంది. అయితే మార్కెట్లో పలుకుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ నల్గొండ జిల్లా బత్తాయి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బత్తాయి పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది నల్గొండ జిల్లా. నాణ్యమైన బత్తాయి మొక్కలతో అధిక దిగుబడులు సాధించిన ఎంతోమంది రైతులు ఈ జిల్లాలో ఉన్నారు. 20 ఏళ్ల కిందట ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 లక్షల ఎకరాలలో బత్తాయి సాగు చేసేవారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 40,000 ఎకరాలకు లోపే సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది బత్తాయి సాగు చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. తెగుళ్ల బెడద, దిగుబడి తగ్గడం, పెట్టుబడులు పెరగడం, దీనికి తోడు మార్కెట్లో ధరలు కూడా తగ్గుతూ వస్తుండడంతో సాగు భారంగా మారుతోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. బత్తాయిలో విపరీతమైన వ్యాధులు రావడం వల్ల రైతులకు ఎలాంటి లాభం లేకుండా అయిపోయింది. దానికి తోడు బత్తాయి రేటు లేకపోవడం, పెట్టుబడి ఎక్కువ కావడం, రేటు తగ్గడం. అందుకోసం అని అందరు రైతులు బత్తాయిని తీసేసి పొలం పెట్టడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల క్రితము మన నల్గొండ జిల్లాలో 150,000 హెక్టార్ల బత్తాయి తోట ఉండే. ఇప్పుడు కనీసం 45,000 అని అధికారులు చెప్తున్నారు. నల్గొండ జిల్లాలో బత్తాయి మార్కెట్ని డెవలప్ చేస్తే అనంతపూరు, పులివెందుల ఇలాగా అయితే బత్తాయి మార్కెట్ని డెవలప్ చేసి నడిపిస్తున్నారు అక్కడ గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ కూడా బత్తాయి మార్కెట్ని డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకప్పుడు మంచిగా 20,000, 30,000 అయిన తోటలు మొత్తం దిగజారిపోయింది. లాస్ట్కి 9,000 రూపాయల టన్ను లెక్కన ఇచ్చిన మా పెట్టుబడి కూడా వెళ్తలేవు. పీకేసి వేరే తోటలను పెట్టుకుందాం చూస్తున్నాం. మాకు ఎకరం 50,000 దాకా వస్తుంది ఖర్చు, కానీ ఎకరం 50,000 కూడా దిగుబడి మాకు వస్తలేదు. పెట్టుబడి కూడా వస్తలేదు. మా పరిస్థితి తెగులు బాగున్నాయి, రోగాలు బాగున్నాయి, చెట్లకు కాయలు అమ్ముకున్న రేట్ లేకుండా అయిపోయింది. మొత్తం 6,000, 7,000, 8,000, 9,000, 10,000 ఉంటే ఏం మిగులుతున్నాయండి? మాకు ప్రభుత్వం ఆదుకుంటేనండి కానీ వాళ్ళే మందు బస్తాలు రేటు పెంచుతారు, అన్ని చేస్తుండ్రి. మా పంట కూడా వాళ్ళే పెంచుతా అయిపోతుంది రేటు. అదే మేము అడిగేది అండి కోరిక. బత్తాయి తోటల్లో పెరిగిన చీడపీడలతో చాలా మంది రైతులు తోటలను తొలగించి ఇతర పంటల వైపు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకప్పుడు మార్కెట్లో టన్ను ధర 30,000 ఉన్న బత్తాయి ప్రస్తుతం 15,000 లోపే పలుకుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు 2 ఎకరాల బత్తాయి తోట ఉంది. నీరుడు పెట్టుబడి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు తెచ్చిన కూలోళ్లకు ఆ ట్రాక్టర్ కిరాయికే సరిపోయింది. అంత మిలిగింది, ₹1 కూడా లేదు. ఇప్పుడు పీకేసుకుందామని చూస్తున్నాయి. రేట్ లేదు మార్కెట్లో. ఆడ పెట్టుబడి ఎక్కువ వస్తుంది, ఇక్కడ రేట్ లేదు. 12,000 అమ్మితే 25,000 అమ్మే, 30,000 అమ్మే బత్తాయి 12, 13 అమ్మితే ఉందాడు. కూలోళ్ళకి సరిపోతలేవు. బత్తాయి తోటలకు చీడపీడలు బాగా ఆశించి పురుగు మందుల రేట్లు బాగా పెరిగిపోయినాయి. మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది, ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. అయితే దానికి అనుగుణంగా రేటు మాత్రం చాలా తక్కువ ఉంది. 10,000 నుంచి 15,000 కంటే ఎక్కువ లేదు. ఢిల్లీ అటు సైడ్ మార్కెట్ల సైడ్ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి రేట్లు బాగా డౌన్ చేసిర్రు. ఎక్స్పెండిచర్ ఏమో రైతులకు పిండి బస్తాల కానించి, లేబర్ ఎక్స్పెండిచర్ కానించి, పెట్టుబడుల కానించి ప్రతిదీ పెరిగిపోయింది. రేట్లు మాత్రం దానికి అనుగుణంగా పెరగకపోగా చాలా తగ్గుతున్నవి. 1 క్రాప్ 1 డిస్టిక్ నల్గొండ సెలెక్ట్ చేస్తా అని అంతకుముందు చెప్పారు. అది చేస్తే బాగుంటుంది. బత్తాయి రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో బత్తాయి సాగు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.